10 నిమిషాల్లో అద్భుతమైన పొట్లకాయ పెసరపప్పు కూటు రెడీ చేసుకోవచ్చండి. ఇది రైస్‌తో అయినా, చపాతీతో అయినా, నాన్‌తో అయినా, దోసలతో కూడా చాలా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు దివ్యామృతం. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఇక్కడ ముందుగా నేను పొట్టు పెసలు తీసుకున్నానండి. మీరు యెల్లో మూంగ్ దాల్ అయినా తీసుకోవచ్చు. పొట్టు పెసలు శనగపప్పు 3 గంటలు నానపెట్టుకున్నానండి. పొట్టు పెసలు 1.5 కప్పు తీసుకుంటే ఒక పిడికెడు మాత్రం శనగపప్పు తీసుకున్నానండి, అది సరిపోతుంది. పసుపు, ఇంగువ, సాల్ట్ వేస్తున్నానండి. ఈ కూటు రెసిపీకి కంపల్సరీ ఇంగువ అయితే వేయాలండి. ఉప్పు, పసుపు, ఇంగువ వేసాను. ఒక 2-3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేస్తున్నానండి. ఇక్కడ కాస్త కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని పెసరపప్పు సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు వీటిని కాసేపు మూత పెట్టి కుక్ చేద్దామండి. ఈ పెసరపప్పు, శనగపప్పు యూస్ చేసి డిషెస్ విడిగా కుక్ చేసుకుంటేనే బాగుంటాయండి కుక్కర్లో కన్నా. ఇక్కడ పెసరపప్పు, శనగపప్పు చక్కగా ఉడుకుతోందండి. ఇక్కడ నేను ఇంకాస్త కరివేపాకు, టొమాటోస్ 3 పండినవి సన్నగా కట్ చేసుకొని వేస్తున్నానండి. ఇక్కడ నేను వెల్లుల్లి, ఉల్లిపాయలు వేయట్లేదండి ఈ రెసిపీలో. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చండి. కాస్త కారపొడి, ధనియాల పొడి వేస్తున్నానండి. ఇక్కడ వెల్లుల్లి మీరు కచ్చపచ్చగా దంచైనా వేసుకోవచ్చు, లేకపోతే మనము కొబ్బరి మసాలా పేస్ట్, ఆ మసాలా పేస్ట్లో అయినా మీరు వెల్లుల్లి రబ్బలు వేసి పేస్ట్ చేసేసుకోవచ్చండి. ఆనియన్స్ మాత్రం టొమాటోస్ వేసిన టైంలో సన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు, వెల్లుల్లి వాడడం లేదు. ఇక్కడ మనము ఒక మసాలా పేస్ట్ రెడీ చేసుకుందామండి ఈ కూటు కోసము. పచ్చి కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసి మిక్సీ జార్లో వేసానండి. ఒక 10 నుంచి 12 మిరియాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసి దీన్ని చక్కగా పేస్ట్ చేసుకోవాలండి. మన మసాలా పేస్ట్ రెడీ అయిందండి. ఇక్కడ మనము ఈ మసాలా పేస్ట్ని ఇక్కడ వేసేస్తున్నామండి. మసాలా పేస్ట్ మనం గ్రైండ్ చేసుకున్నది. పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. పొట్లకాయ చాలా తక్కువ టైంలో కుక్ అయిపోతుందండి. బీన్స్ అయినా, సొరకాయ అయినా కూడా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి పొట్లకాయ ప్లేస్లో. ఇక్కడ టొమాటోస్ కూడా కాసేపు మగ్గాయండి. ఇప్పుడు నేను సీడ్స్ తీసేసి, గింజలు తీసేసిన పొట్లకాయని సన్నగా కట్ చేసుకున్నానండి, అది ఇక్కడ వేస్తున్నానండి. ఇంకా పొట్లకాయ వేసాక ఒక 5 to 7 మినిట్స్లో కుక్ అయిపోతుందండి. ఇక్కడ నేను ఇది 0 ఆయిల్ రెసిపీ అండి. ఒక్క చుక్క కూడా నూనె వాడలేదు. ఇలా చేసుకున్నా కూడా మనం ఆయిల్ వేసినా వేయకపోయినా ఎటువంటి డిఫరెన్స్ ఉండదండి. కొబ్బరి ఉండడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది. తినేటప్పుడు ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి. ఈ రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. పొట్లకాయ అంటే నచ్చని వారు కూడా చాలా ఇష్టంగా అడిగి మరీ తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, మిల్లెట్స్కైనా, చపాతీలతో, నాన్తో చాలా చాలా రుచిగా ఉంటుందండి. మన కమ్మటి పొట్లకాయ కూటు రెడీ అయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ దివ్యామృతం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.